ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం వెంకటేశ్వర దీపారాధన శనివారం నాడు ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పౌర్ణమి, సాయంత్రం 4:25 వరకు. నక్షత్రం ఆర్ద్ర, రాత్రి 6:52 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి చింతించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఆసక్తిని కనబరిచిన వాటికి సంబంధించి ఎటువంటి పనులు చేయకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యము, వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా మీరు ముందుకు సాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక స్టాక్స్లో పెట్టుబడులు పెడుతుంటే జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారికి ఇబ్బందులు అధిక శాతం ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక మేషరాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నట్టుగా కనపడుతున్న మార్పులు కూడా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీరు గనక జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవడంతో పాటు నూతన వ్యాపారాలలో వీరు నష్టపోయే అవకాశాలు, అలాగే నూతన భాగస్వామ్యం వలన కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం వీరు ఆశించిన వాటికంటే కూడా తక్కువ ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉంటూ పనులు పూర్తి చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే ఈరోజు ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నా కూడా సమయానుకూలంగా మీకు ఆర్థికంగా పురోగతి అనేది లేదా ఆర్థిక సహాయం లాంటిది అందే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు,
అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ప్రయోజనాలు ఏవైతే మీరు ఆశిస్తున్నారో వాటిల్లో ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే అధిక శాతం ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు నిరాశ అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా మీకు ఫలితాలు రాకపోవటం ఇబ్బందికరంగా ఉంటుందని కూడా గ్రహించాలి. శత్రువులు అధికంగా ఉండటం వలన మీరు ఏ పని తలబెట్టినా దాన్ని మీరు పూర్తి చేయలేకపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు స్థిరాస్తులు అలాగే మీ వస్తు వాహనాల గురించి కూడా జాగ్రత్త వహించటం అనేది అవసరం. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలు కూడా అధిక శాతం ఒత్తిడికైతే గురవుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. కుటుంబ సభ్యుల మధ్యన ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క అన్నదమ్ములతోటి మీకు ఆస్తికి సంబంధించిన తగువులు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఉంటాయని గ్రహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వ్యాపారస్తులు అధిక శాతం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచించటం లేదు. అధిక ఒత్తిడికి గురి కావటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, నమ్మిన వారి వలన మోసపోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులను అధిగమించడానికి మాత్రం తప్పనిసరిగా మీరు ప్రయత్నం అనేది చేయాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఈ సింహరాశికి చెందిన వ్యాపారస్తులకి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్న ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి పనులు నెమ్మదిగా పూర్తి కావటం అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకి సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, పేరు ప్రఖ్యాతులు పెరగటము, గౌరవ మర్యాదలు లాంటివి వీరికి లభించటము, దీంతో పాటు ముఖ్యంగా వీరు చేస్తున్న ఉద్యోగంలో వీరికి ఉన్నతమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మొత్తం మీద సింహరాశికి చెందిన స్త్రీలకి ఈరోజు అనేక విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఖర్చులను అధిగమించడానికి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు మీ సంతానము విదేశీ ప్రయత్నాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మీకు ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాలకు సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూలంగా ఉన్న అనేక విషయాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే రావాల్సిన బకాయిలు మీకు అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. ప్రతి పనిని కూడా సామరస్యంగా, సానుకూలంగా, నెమ్మదిగా ఆలోచించి పూర్తి చేయడానికి మాత్రం మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు గనక పోటీతత్వ పరీక్షలకి వెళ్తూ ఉంటే అందులో వీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆశించినట్టుగా ఫలితాలు రాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి.
ఏ పని తలబెట్టినా కూడా దాన్ని పూర్తి చేయడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే ఈరోజు గోచరించడం లేదు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరంగా సమస్యలు అనేవి ఎదురవుతున్న, వృత్తిపరంగా మార్పులు చేర్పులు అయితే కనిపించటం లేదు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాలు ఏవైతే మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో అందులో మీకు ఆలస్యం అవటం కానీ, జాప్యం కలగటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కృషికి తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మీ సంతానం పేరుపైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కానీ, లేదా మీ యొక్క స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం కానీ చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా వీరికి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి గనక మనం పరిశీలిస్తే శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేయని పనికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని మీరు మీ యొక్క ధైర్య సాహసాలతోటి మీరు ఆ పరిస్థితులని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి కలుగుతున్న ఇబ్బందులను కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. సంతానము, వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులుండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే ముఖ్యంగా మకర రాశి వారు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇతర వృత్తులలో ఉన్నవారు కానీ జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరం. ఇతరులు మీకు సహాయ సహకారాలు అందిస్తారేమోనని మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, లేదా మీరు చేస్తున్న వ్యాపారం కానీ మానేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇక వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. శత్రువుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగము, అలాగే వారి వైవాహిక జీవితము, వారి వివాహము, వీటిల్లో కలుగుతున్న ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. మకర రాశి వారు మాత్రం ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గోప్యత వహించడం అనేది అవసరము. మీరు ఏ పని తలపెట్టినా అది నిదానంగా పూర్తవుతుందని గ్రహించాలి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే విద్యార్థులు కూడా వీరు అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా ఫలితాలు రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా నూతన పెట్టుబడులు లేదా స్టాక్స్ వీటి గురించి మీరు గనక ప్రయత్నిస్తుంటే
అందులో మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరము. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మీరు శ్రమకి గురి కావటం, మానసిక సంక్షోభానికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈరోజు ప్రయత్నాలలో పెద్దగా సానుకూలత అనేది కూడా గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఇందులో ప్రత్యేకించి మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉంటారు. ఇక విద్యార్థులకి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులు లేదా స్టాక్స్ వీటిపైన కూడా పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శనివారం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కలియుగంలో వచ్చే అనేక రకాలైన సమస్యలు, కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మీ గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ చిత్రపటానికి తులసి మాలికను అలంకరణ చేసి తులసీ దళాలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర మామూలు దీపంతో పాటుగా పిండి దీపాలు కూడా వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినా విన్నా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ఆలయంలో వెంకటేశ్వర స్వామికి తులసిమాలికను సమర్పించటం, ఆలయంలో 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై కలిబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. పరీక్షిత్తు చెప్పుకున్నాడు భూదేవితో, అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము, ఆయు స్వర్గము, శ్రీ ధనము వీటిపోవు సత్యము తల్లి అన్నాడు. విష్ణుస్వరూపంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజు అన్న పేరుతో కూర్చుంటాడు. ఎవడు పరిపాలనాంశతో కూర్చునున్నాడో ఆ పరిపాలనాంశతో కూర్చున్నవాడు శాస్త్ర ప్రకారము రక్షింపబడవలసినటువంటి సాధు జీవులను, సత్పురుషులను రక్షించకుండా వాళ్ళు బాధపడుతున్నా చూస్తూ ఊరుకుంటే అలా కూర్చున్నవాడెవరో వాడి యొక్క ఐశ్వర్యము, స్వర్గము, వాడి యొక్క పైలోకములు అన్నీ నశించిపోతాయమ్మా. అందుకని నా కర్తవ్యం నేను కాపాడి తీరాలమ్మా అన్నాడు. శిష్టజన రక్షణంబును దుష్టజన నిగ్రహంబును నృపులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పుదురు, ఇది ధర్మము తల్లి అన్నాడు. ఎవడు తనంత తాను రక్షించుకోలేని బలహీనుడు ఉంటాడో వాడు ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు వాడిని రక్షించడం, అధర్మంతో ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేస్తున్న వాడిని శిక్షించడం రాజు యొక్క కర్తవ్యం. అందులో నేను వైక్లభ్యాన్ని పొందకూడదుగా అమ్మా, అందుకుని వీడి భుజాలు నరికేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన భూమికి పరిపాలకుడు గోవిందా అన్న నామానికి అర్థం ఏమిటంటే భూమి వంక చూసినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఒక భావన మనసు ఎందు ఉండాలి. అసలు ఈ భూమి భరించడానికి, ఈ భూమి మీద నిలబడడానికి యోగ్యముగానే బతుకుతున్నానా, అది గోవిందా అన్న నామానికి అర్థం. గోవిందా 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 అని పిలవగా ఏ భావన వస్తుందంటే ధర్మమునందు అనురక్తి వస్తుంది.
నేను ఈవిడికి బరువు కాకూడదు, నేను ఉండడం ఆవిడికి సంతోషం కావాలి. ధర్మాత్ములైన వారు భూమి మీద ఉంటే వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలమవుతుంది. నేను అటువంటి వాడిని కావాలి తప్ప నేను తల్లికి బరువు కాకూడదు అన్న భావన మనసు యందు అన్వయం అవ్వాలి అంటే గోవిందా అన్న నామంతో పిలవాలి. అది భూమికి రక్షకుడన్న మాటకు అర్థం. ఇప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటాడో వాణ్ణి చూస్తే ఇద్దరు ప్రీతి చెందుతారు. ఒకరు భూదేవి, వేరొకడు భగవానుడు. ఇద్దరికీ పరమ సంతోషంగా ఉంటుంది ధర్మాత్ముడైన వాడు జీవించి ఉండడం. అందుకు కదూ రాక్షస కులమునందు జన్మించినప్పటికీ విభీషణుడు ఆపత్కాలమునందు కూడా నా మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అని చతుర్ముఖ బ్రహ్మగారిని వరం అడిగితే నీకు మృత్యువు లేదు, చిరంజీవివి అన్నాడు. ఎవడు ధర్మమునందు నిలబడాలనుకుంటాడో వాడు చిరంజీవిత్వాన్ని పొందుతాడు. ఎవడు అధర్మాన్ని కోరుకుంటాడో వాడికి ఎంత తపస్సున్నా నిలబడలేడు. 10 తలలున్నా తపస్సున్నా రావణుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడా లేదా? కాబట్టి ధర్మము శాశ్వతము, ధర్మము సత్యము, ధర్మము మనిషిని కాపాడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి, భగవంతుడు చెప్పినట్లు మనం బ్రతుకుదాం అనే ఆలోచన దేని వలన కలుగుతుంది అంటే గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుంటే ధర్మమునందు అనురక్తి కలిగి భూమి ఎవరి సొత్తో తెలుస్తుంది. లేనినాడు సగరపుత్రులు ఏం చేశారు? 60,000 మంది భూమికి ఇష్టం వచ్చినట్టు గోతులు పెట్టారు. గోతులు పెట్టి కనపడ్డ ప్రాణిని కనపడ్డట్టుగా చంపేస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళారు, ఈ భూమిని పాడు చేసేస్తున్నాడు ఎలా ఈ సగర పుత్రులని. వెంటనే మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయత్యం ధరణీమిమాం, ధారయనిశం ధరణీమిమాం. అనిశము ఎల్లప్పుడూ కూడా ఈ భూమినంతటినీ కాపాడి దీనిని రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన కపిల మహర్షి అన్న రూపంలో ఉన్నారు. ఆయన చంపేస్తారు ఇలాంటి పనులు చేస్తే. కాబట్టి కపిలుని యొక్క ఆగ్రహ జ్వాలల యందు ఈ 60,000 మంది సగరపుత్రులు బూది కుప్పలుగా పడిపోతారు. అధర్మం చేసి భూమిని పాడు చేద్దాం అనుకున్న సగరపుత్రులు ఏమయ్యారు? చిట్ట చివరికి భస్మరాసులై పడిపోయారు.